హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. లక్ష ఫ్లాట్లు ఖాళీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలుతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ప్రచారం వైరల్ అవుతోంది. ఐటీ రంగంలో మందగమనం కారణంగా భారీగా ఫ్లాట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజముంది? నిజంగానే లక్షకు పైగా రెడీ ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా, లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్నే ఖాళీ స్టాక్ గా చూపిస్తున్నారా అంటే అస్సలు కాదన్న సమాధానం వస్తోంది. ఈ ప్రచారాన్ని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. హైదరాబాద్ లో లక్ష ఫ్లాట్లు ఖాళీ అంటూ ఫేక్ ప్రచారం. హైదరాబాద్ రియాలిటీపై సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ వైరల్. అన్సోల్డ్ ఇన్వెంటరీపై అపోహలు, ఖాళీ ఫ్లాట్లు కావని డెవలపర్ల వివరణ. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటున్న రియాలిటీ సంస్థలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుమారు లక్షకు పైగా ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయనే ఫేక్ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఐటీ రంగంలో మందగమనం, భారీగా నిల్వలు పేరుకుపోయాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు ఖండిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా ఖాళీ ఫ్లాట్లుగా చూపిస్తూ తప్పుడు అభిప్రాయం కల్పించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో హైరేజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పూర్తిగా నిర్మాణం పూర్తి కావడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది. ఈ సమయంలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లాట్లు కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీలో భాగంగా నమోదవుతాయి. అందువల్ల వాటినే మొత్తం ఖాళీ ఫ్లాట్లుగా ప్రచారం చేయడం సరైన విశ్లేషణ కాదని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గృహ విక్రయాల వేగం కొంత తగ్గినప్పటికీ హైదరాబాద్ మార్కెట్ మాత్రం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే స్థిరంగానే ఉందని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో విక్రయాలు కొంత మందగించినా మధ్యతరగతి గృహాలపై డిమాండ్ కొనసాగుతోందని తెలిపాయి. మెట్రో విస్తరణ, కొత్త రహదారులు, ఐటీ కంపెనీల పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు దీర్ఘకాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు బలాన్నిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ సందేశాలను చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాజెక్టుకు రెరా అనుమతులు ఉన్నాయా, బిల్డర్ ట్రాక్ రికార్డు ఎలా ఉంది, నిర్మాణ పురోగతి ఏ దశలో ఉంది వంటి అంశాలను పరిశీలించిన తరువాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి సంచలనాత్మక ప్రచారాలు నమ్మటం వల్ల కొనుగోలుదారుల్లో అనవసర సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.